ప్రాంతీయ పార్టీ ఏదుందో వాళ్ళు చేయాలి. దీపక్ గారిని ఎందుకంటారు? దీపక్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో తిరుగుతున్నాడు. అందుకే మళ్ళీ కూడా ఆయన్ని మేము అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం తీసుకురండి, మేము అప్పుడు చేస్తాము. రోడ్లు వేయాలంటే దీపక్ గారు వేస్తారా? కరెంట్ లైన్లు, వీధి లైట్లు దీపక్ గారు వేస్తారా? పెన్షన్ అన్న దీపక్ గారు ఇస్తారా? మాటలు అనే ముందు కొద్దిగా ఆలోచించాలి. ఎవరు ప్రభుత్వం నడుస్తుందో వాళ్ళకి అన్ని పనులు చేసే అధికారం ఉంది. ఏమీ కూడా సాగట్లేదు. వాళ్ళు చేయిపోబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడినా ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ మీద పొరపాటును కూడా నమ్మకం లేదు. అందువల్ల బీజేపీకి ఓట్లేసి ఈసారి 100% గెలుపు మాదే అని గర్వంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మేమైతే మా విధానాలతో మా మీద నమ్మకం ఉంది. మా మీద మాకు అటు కేంద్రంలో మోడీ గారు చేసే కార్యక్రమాల మీద నమ్మకంతో మేము ధైర్యంగా చెప్తున్నాం మేము గెలుస్తామని. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉందేమో కానీ వాళ్ళు పనులు చేయక వాళ్ళ మీద ప్రజల్లో అపనమ్మకం అయితే ఉంది. అందువల్ల మేమే గెలుస్తాము అనే ధైర్యంతోనే మేము పనిచేస్తున్నాము.